మేడారం మహాజాతర రెండో రోజుకు చేరుకుంది. మొదటి రోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమన నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తీసుకొచ్చి అర్ధరాత్రి 12:20 గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు గోవిందరాజులను గద్దెలపై కొలువుదీర్చారు. ఈరోజు సాయంత్రం సమ్మక్క తల్లి గద్దెలపై కొలువుదీరనుంది. భక్త మహాశైలకు విజ్ఞప్తి. జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం నేడు జరగనుంది. చిలకలగుట్ట నుంచి ప్రధాన దేవత సమ్మక్క తల్లిని గద్దెలపై తీసుకురానున్నారు. పూజారులు చిలకలగుట్ట అడవిలోకి వెళ్లి సమ్మక్క తల్లికి రహస్య పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి కుంకుమ భరణ రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని గుట్ట కిందికి తీసుకొస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధికారుల సమక్షంలో ఎస్పీ సబరీష్ గాల్లోకి 10 రౌండ్లు కాల్పులు జరిపి సమ్మక్క రాకను ఆహ్వానిస్తారు. సమ్మక్క రాక నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మహాజాతరకు రేపు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా రానున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేయనున్నారు. నేటితో సమ్మక్క సారలమ్మలు ఇద్దరు గద్దెలపైకి చేరి అశేష భక్తజనానికి దర్శనమివ్వనున్నారు. ఇద్దరు తల్లులు గద్దెలపైకి చేరుకోవడంతో మేడారం ప్రాంగణం శక్తిపీఠంలా మారనుంది. మరోవైపు మేడారం జాతర సాంస్కృతిక వారసత్వానికి ప్రతిరూపమని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర అన్న ప్రధాని ప్రజల ఐక్యతకు ఇలాంటి వేడుకలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. సంస్కృతి సాంప్రదాయాల వారసత్వాన్ని సజీవంగా నిలుపుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. మేడారం జాతర దగ్గరే ఉన్న మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. మేడారం మహాజాతర లోపల నేడు ప్రధాన ఘట్టం సమ్మక్క తల్లి గద్దెకు రాబోతోంది. ఇక ఈ రోజు దాదాపు 50 లక్షల 60 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని గద్దెలకు రాబోతున్నారు. దీంతో ఏర్పాటు మంత్రి సీతక్క పలుకుతున్నారు. చెప్పండి అక్క, ఆ సారలమ్మ తల్లి వచ్చారు, సమ్మక్క తల్లి రాబోతున్నారు, ఎట్లాంటి ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు? అంటే దేవుని తీసుకురావడం అనేది చాలా పెద్ద ఘట్టం. అది నిన్న 3 దేవతలు కలుసుకొని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం కొద్దిగా లేట్ అయినప్పటికీ చాలా సక్సెస్ఫుల్గా, అదేవిధంగా లక్షలాది మంది ప్రజల మధ్య అంత పెద్ద ఎత్తున రావడం, అంటే జనాలు కూడా నిన్న చూసినాం. అంటే నిన్నటి ప్రొసెషన్ కూడా సమ్మక్కని తీసుకొచ్చేటప్పుడు ఎట్లుంటుందో అట్లా అంత అద్భుతంగా జరిగింది. ఈరోజు కూడా ఇంకా మంచిగా చేసుకోవడం కోసం అధికారులతో సమన్వయం చేసుకొని అందరినీ అప్రమత్తం చేసుకుంటా ఉన్నాము. ఈరోజు సమ్మక్క గద్దెల మీదకి వచ్చిన తర్వాత ఇక వారు ఇంకా 2 రోజులు మన మధ్య ఉండి జనం మొక్కులను స్వీకరిస్తూ ఉంటారు, జనానికి దర్శనం ఇస్తారు. అది ఇప్పటివరకు అయితే మంచిగా జరుగుతుంది. పబ్లిక్ కూడా అందరూ దర్శనాలు చేసుకొని ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. జంపన్న వాక్ కావచ్చు, ఇక్కడ క్యూ లైన్స్ కావచ్చు, ప్రతిదీ కూడా అన్నీ ఎప్పటికప్పుడు నేను కూడా దాదాపుగా 5 రోజుల నుంచి ఇక్కడే ఉండి అందుబాటులో ఉండి పని చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు
ఆ తల్లుల దయతోటి మంచి దర్శనాలు జరుగుతాయి. గతంలో సారలమ్మకి ఎన్నలేని విధంగా ఈసారి ఎక్కువ సమయం పట్టింది. దాదాపు 20-20 లక్షల మంది ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు సమ్మక్క దాదాపు 50 లక్షలు దాటే అవకాశం ఉంది. ఎట్లా క్రౌడ్ కంట్రోలింగ్ ఎట్లా ప్రత్యేకంగా ఏం చేస్తారు? అదే ఇప్పుడు ఎస్పీ గారితో కూడా కూర్చుంటున్నాము ఎట్లా అనేది. నిన్న కూడా అంటే మీరు లాస్ట్ వీడియో చూడండి, అంతమంది రాలే సార్ల మంది తెచ్చేటప్పుడు. అదే కాకుండా కొంత అనారోగ్యంతో ఉండే సార్లమ్మ పూజారి కూడా ఆయన అంత దూరం నుంచి నడిచి రావడం కూడా నిన్న అది ఒక మాకు చాలా అంటే టెన్షన్ కూడా ఉండే. ఆయన హెల్త్ బాగాలేకుండా ఆ నీళ్ళ నుంచి రావడం జంపన్న వాగు నుంచి అయినా కూడా సక్సెస్ఫుల్గా తీసుకొచ్చి గద్దెల మీద దేవుళ్ళని పెట్టడం జరిగింది. ఈరోజు ఇంకా పెరుగుతారు, మధ్యాహ్నం వరకు జనాలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. అంటే అంతా అధికారులంతా పాత వాళ్ళు పరిచయం ఉన్నవాళ్ళు చేసుకుంటారు, ఆ ఇబ్బంది ఏమి ఉండదు. కావాలని ఎవరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ఇది మొత్తంగా ఈరోజు ప్రధాన దేవత అయినటువంటి సమ్మక్క తల్లి గద్దెలకు రాబోతున్నారు. మరికొద్ది గంటల్లోనే ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం చిలకలగుట్ట రహస్య పూజలు చేసి అమ్మవారిని భారీ భద్రత మధ్య మేడారం గద్దె మీదకి తీసుకురాబోతున్నారు. దీంతో గతంలో నిన్నలేని విధంగా సారలమ్మ తల్లి రాక కోసం లక్షల లోపల భక్తులు కనీవిని రీతి లోపల స్వాగతం పలికారు. ఈరోజు ప్రధాన దేవత సమ్మక్క రానున్న నేపథ్యంలో కూడా ఆ సంఖ్య దాదాపు 50-60 లక్షల మంది భక్తులు ఆ తల్లి రాక కోసం చిలకలగుట్ట నుంచి మేడారం వచ్చే దారిలో వెయిట్ చేసే అవకాశం ఉంది. సో దానికి తగ్గట్లుగా ఏర్పాటు చేశామంటూ కూడా మంత్రి సీతకు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ మేడారం.